ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి, ఆటోలో కూడా వెళ్ళొచ్చు కదా. అవును, మీరు వెళ్తున్నారు బైక్లో, మీ వెనక కూర్చొని సార్ నన్ను దింపేయండి అని కూడా అనొచ్చు. మెర్సిడీస్ బెంజ్లో కూడా వెళ్ళొచ్చు, అవును, మామూలు మారుతి 800లో కూడా వెళ్ళొచ్చు. ఎలాగైనా వెళ్ళొచ్చు, ఒక ఆటోలో వెళ్ళాలి. అంటే మన గోల్ ఏంటి, ఇక్కడ నుంచి నా గమ్యం అది, ఆ గమ్యం ఎలా చేరుతున్నాం, ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే చుట్టాలు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఫ్రెండ్స్ కోసం మనం 800 మారుతి మన కెపాసిటీ అయితే మెర్సిడీస్ బెంజ్ కొంటాం అప్పు చేసి, అక్కడికి వెళ్తాం. ఎవరి కోసం? మీరు గమ్యంకో వెళ్తానికి కాదు వాడేది, వాళ్ళ ముందు ఎచ్చులు పోవటానికి. అప్పటి నుంచి సమస్యలు వస్తాయి లైఫ్లో. ఎగ్జాక్ట్, అప్పులు చేస్తారు, ఈఎంఐలు పెడతారు. ఈఎంఐ వస్తుందంటే ఇక్కడ గడగడలా అడిపోతుంటాం. అవును, 5వ తారీఖు ఈఎంఐ వస్తుందంటే 25వ తారీఖు నుంచి టెన్షన్. అదే ఎవ్రీ మంత్ ఇన్కన్వీనియన్స్ అని ఇన్స్టాల్మెంట్ కార్డ్. ఎందుకు చేస్తున్నాం అంటే ఈఎంఐలు ఎందుకు అని అంటే మన చుట్టాల ముందు చూపించు మనం పోజులు కొడతాను అంతే. అంటే తేజ ఎప్పుడు పోజులు కొట్టలేదండి పక్కన, ఇంకోళ్ళ కోసం చేయనేది. మీకోసం మీరైతే కొడతారు పోజులు, నా కోసం నేను చేసుకుంటా పనులు. ఎదుటి వాళ్ళ కోసం ఇది కావాలి అది కావాలి. అప్పుడప్పుడు మా కారు రాదు, ఊబర్లో వెళ్ళిపోతా. ఎందుకు ఊబర్లో వచ్చావా, ఎవరిని చూస్తే ఏమనుకుంటారు, నీ ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటారా. లేదు, నువ్వు ఊబర్లో ఏంటి, ఆటోలో రావటం ఏంటి, ఎవరన్నా చూస్తే ఏంటి తేజ ఆటోలో వెళ్తున్నాడు అని, ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటారు కదా.